డిపాజిట్ గల్లంతు ఈ మాట ఎన్నికల సమయంలో ఎక్కువగా వినపడుతుంది. అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏంటి? డిపాజిట్ దక్కించుకోవడానికి కోల్పోవడానికి తేడాలేంటి? దీనికి సరైన అర్థం చాలా మందికి తెలియదనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన సరైన అర్థం ఏంటి? ఎన్నికల సమయంలో ఎందుకు ఈ మాటని ఎక్కువగా మాట్లాడతారో తెలుసుకుందాం. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఎన్నికల సంఘానికి కొన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సరైన అర్థం దర్వాతు అని, ఇంగ్లీష్లో అయితే డిపాజిట్ అని అంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయాలి అంటే జనరల్ అభ్యర్థులు 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ దక్కాలంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం ఆయా అభ్యర్థులు నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 1/6వ వంతుకు మించి ఓట్లు పడిన వారికి డిపాజిట్ ని తిరిగి ఇస్తారు. అంతకంటే తక్కువ పడితే ఆ డిపాజిట్ ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.